సర్కారు బళ్లకు పిల్లగాండ్లను పంపడంటేనే ముక్కిరుస్తుంటారు చాలా మంది అమ్మనాయనలు. ఫీజు కట్టేటందుకు పైసలు లేకున్నా అప్పో సొప్పో చేసి ప్రైవేట్కు పంపుతామని అంటుంటారు. ఇక ఎవరన్నా పిల్లగాండ్లను సర్కారు బళ్లకు పంపించాలని ఉద్దర సలహాలు ఇస్తే సర్కార్ పంతుల పిల్లగాండ్లు ఏడ చదువుతున్నారని ఎదురు ప్రశ్నలు ఎత్తారు. అట్లనే ఉంటది చాలా మంది అమ్మనాయనల కథ. కానీ గీడ మాత్రం అట్లా కాదల్లో. సర్కార్ బడంటేనే మాకు పానం, మా పానమైన పిల్లగాండ్లను అందులోనే చదివిస్తామని అంటున్నారు. మరెందుకు అట్లన్నా చూడండిగా. ఓ ఏం జనం ఉష్కపోతే రాలేటట్టే లేదు కదా. పాన్ వరల్డ్ స్టార్ కొత్త సినిమా రిలీజ్ కొచ్చినట్టే వచ్చిండ్రు కదా జనాలంతా. మినీ కుంభమేళ లెక్కనే ఉంది పోండ్రి చూస్తాంటే. ఇగో ఈడ మీద పడి లైన్లు కట్టినోళ్ళంతా సినిమా టికెట్ల కోసమో ఏదన్నా ఆఫర్లు వచ్చిన వాటిని అందుకుందామనో లేకుంటే కూపన్ కారెట్ మీద సన్నబియ్యం తీసుకునేటందుకోసమో లైన్లు కట్టిండ్రనుకుంటే తప్పులకు ఆలేసినట్టే అవుతుందోలా. ఈ జనమంతా లైన్లు కట్టింది సర్కార్ బల్లె సీటు కోసం. అగ్గో సర్కార్ బల్లె సీటు కోసం ఎండాకాలం కాకముందే లైన్లు కట్టాల్సిన అవసరం ఏమున్నదంటారా? అయితే ఈ సర్కార్ బడి స్పెషల్ ఏందో ప్రిన్సిపల్ సారే చెప్తాడట. అయినుండ్రి అన్ని అంగులతోటి అన్ని ఏసీ రూమ్స్, అన్ని మళ్ళీ డిజిటల్ క్లాసెస్, ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్, ఆర్ట్ సర్టిఫికేట్ కోర్సులు, మళ్ళీ యోగా, మళ్ళీ గేమ్స్. మొన్న లాస్ట్ ఇయర్ ఒక 10 మందిని మేము స్టేట్ మీట్కి పంపించాము అందరినీ, అన్ని డిస్ట్రిక్ట్లకి. ఈసారి అయితే మేము 100 మందిని పంపించగలుగుతాం. ఇన్నరా ఇది పేరుకే సర్కార్ బడి, కానీ దీంట్లో కార్పొరేట్ బడికి తీసిపోని సకల సవలతులున్నాయట. దీంట్లో లేని సవలతు లేదట. మరి ఇప్పటిదాకా సీటు కోసం ఎంతమంది అర్జీ పెట్టుకున్నారు సారు అనంటే మాకు ఇప్పటి వరకు 4000 అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క సీటుకి 10 మంది కాంపిటీషన్లో ఉన్నారు. వాళ్ళకి బేస్ లైన్ వెరిఫికేషన్ చేసి మేము వాళ్ళకి అనౌన్స్ చేస్తాము ఇన్ని సీట్లు ఉన్నాయని. ఎన్ని సీట్లు ఉన్నాయని ఏ డిఫరెన్సెస్ లేకుండా ఓన్లీ మెరిట్ మీదే తీసుకోవాలని మా మంత్రి గారి ఆదేశం మీద ఉంది. మేము అదే పాటిస్తున్నాము. వామ్మో చిన్నగా లేదు కదా లెక్క. సీట్లున్నాయి 600, కానీ ఇప్పటికే అప్లికేషన్లు వచ్చినాయి 4000 దాకున్నాయట. ఇంకా కూడా అప్లికేషన్లు పెట్టుకునేటందుకు వస్తున్నారట. నల్గొండ దిక్కు బొట్టుగూడ కాడ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఆయన కొడుకు ప్రతికి యాదిలా కట్టించి సర్కారుకు అప్పజెప్పిన బడిదే. ఇక దాంట్లో ఇది ఉన్నది అది లేదు అనకుంటా అన్ని తీర్ల సౌలతు చేసిండు వెంకటరెడ్డి సారు. ఏసీ రూమ్ల కానుంచి స్మార్ట్ క్లాసుల దాకా, ఆటల గ్రౌండ్ కానుంచి తిండి తినే హాళ్ల దాకా పిల్లగాండ్లకు ఏం తక్లీఫ్ కాకుండా కట్టించింది ఈ బడిని. అడ్మిషన్లు తెచ్చిండ్రన్న ముచ్చట ఎరకగాంగల్నే చుట్టుముట్టున్న మహబూబ్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండ ఇంకా చుట్టుపక్కల ఊర్లకెంచి లైన్లు కడుతున్నారట. ప్రైవేటు స్కూళ్లకు గుడ్ బై చెప్పి ఈ సర్కార్ బల్లె అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారట. ముందు తరగతిలా మంచి మార్కులు వచ్చినోళ్ళకే సీట్ ఇస్తారట. రేపు ఇంకింత ఎక్కువ మంది వస్తే ఎంట్రన్స్ పరీక్షలు పెట్టి కూడా తీసుకుంటుండొచ్చు. ఈ లైన్ల ముచ్చట ఇంటర్నెట్ లో ఇరుగమర్గ తిరిగేటాలకు మా దిక్కు ఇసొంటిది ఒక్క బడి లేదని నారాజైతున్నారు చాలా మంది పబ్లిక్. వెంకటరెడ్డి అన్న అసొంటోళ్ళు జిల్లాకు ఒక్కలున్నా మంచిగుండని తారీఫ్ చేస్తున్నారు. సర్కార్ బల్లంటేనే భయపడుతున్న ఈ జమానాల సర్కార్ బల్ల హాలత్ మారిందంటే ఉత్తముచ్చట కాదు పోండ్రి.